జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మీ చందన యూట్యూబ్ ఛానల్. అందరికీ ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం. ఇది నాకు ఎంతో ఇష్టమైన రెసిపీ అండి. మా అమ్మ చేసే దాంట్లో ఏంటి కాకరకాయ అంటే ఇష్టమా అనుకుంటున్నారేమో, కానీ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారా అస్సలు వదిలిపెట్టరు, నాది గ్యారంటీ. కాకరకాయ కారం చేసుకోనికి పదార్థాలు ఏం కావాలో చూసేద్దామా. మేము కేజీ కాకరకాయలు తీసుకున్నామండి. ఫ్రెష్గా కడుక్కొని కట్ చేసుకోవాలి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు, మరీ పెద్దగా కట్ చేయకూడదు. మీడియం సైజులో కట్ చేస్తూ ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఉప్పు వేసుకోకపోతే చేదెక్కేస్తుంది. ఉప్పు వేసుకొని కలిపెట్టిన తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి అండి. ఒక కడాయిలాగా కడాయిలో మీరు ఎన్ని కాకరకాయలు తీసుకుంటున్నారో వాటన్నిటిని వేపే అంత నూనె వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, మరీ తక్కువ వేసుకోకూడదు, ఒక మీడియంలో వేసుకోవాలి. నూనె వేడెక్కిందో లేదో చూసుకొని ఒక కాకరకాయ వేసి చూడండి. దాని తర్వాత మీరు నూనె వేడెక్కిందని తెలిసిన తర్వాత కొద్దిగా కాకరకాయలు వేసుకొని గోలించుకోవాలి. ఇప్పుడు మేము వేసింది ఫస్ట్ రౌండ్ అండి. ఇలా మాకు 3 రౌండ్స్ అరౌండ్ అయినాయి. కాకరకాయ మాత్రం చేసుకునే రకంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి కాకరకాయలు ఎంత మంచి కలర్లోకి మారుతున్నాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుతున్నప్పుడే తెలుస్తుంది మీకు కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది అనేసి. చూసారు కదండి మంచి కలర్లోకి వచ్చాయి. ఆ కాకరకాయలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. కాకరకాయ కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది వేగిన తర్వాత. కాకరకాయని తీసేటప్పుడు నూనె మొత్తం వెళ్ళేదాకా ఆగాలి, లేకపోతే ఆయిల్ మొత్తం కాకరకాయలతో పాటు వచ్చేస్తుంది. మనం వేయించిన కాకరకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ పానలోకి వెళ్ళి తీసేసుకోవాలి, లేకపోతే మరి ఇంకొక వాయ వేసినప్పుడు అవి మొత్తం మాడిపోయి టేస్ట్ అంతా ఖరాబ్ చేసేస్తాయి. అందుకే ఒక్క కాకరకాయ కూడా లేకుండా మొత్తం తీసుకొని మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేయాలి. చూసారు కదా వేయించిన కాకరకాయలు ఎంత బాగున్నాయో. నాకైతే ఉప్పు కారం కూడా అవసరం లేదండి. ఇలా వేయించి చేస్తే హ్యాపీగా తినేస్తాను. నేననే కాదు, మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమైన కారం వచ్చేసి కాకరకాయ కారం. చాలా బాగుంటుంది. తర్వాత కాకరకాయలు అయితే వేయించుకున్నాము, కానీ కారం వేయించుకోవాలి కదా. ఎలా ఏమేమి కావాలో చూసేయండి. ఇంకొక పాన తీసుకొని అందులో కొన్ని ధనియాలు వేసి వేయించుకోవాలి. దాంతోపాటు ఒక 2 నుంచి 3 వరకు మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి. మాడకూడదండి, మాడితే టేస్ట్ అంతా గలీజ్ అయిపోతుంది. వేయించుకునేటప్పుడు ఒక అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది అది. వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మరీ ఎక్కువ వేసుకోకూడదు, మరీ తక్కువ వేసుకోకూడదు, సరిపోయేంత. జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని దానికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఒక 10 నుంచి 20 వరకు వెల్లిపాయలు వేసుకోవాలి. కాకరకాయ కారం అంటే అందులో ఖచ్చితంగా వెల్లిపాయలు అనేసి ఉండాలి. దాన్ని బట్టిచ్చే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగా మిక్సీ అయిందో. దాన్ని చూస్తేనే మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఇదేంటి పొడి పొడిగా రాలేదని షాక్ అవ్వకండి. చూసారు కదంటే ఎంత బాగా మిక్స్ అయిందో. నేను కూడా షో కోసం కలిపి చూపిస్తున్నాను. కారం పొడి అంతా పట్టేసిన తర్వాత మళ్ళీ మనం కాకరకాయలు వేయించుకున్న గిన్నెలోని కొంచెం ఆయిల్ అనేది మిగులుతుంది కదా, అందులో కొంచెం జీలకర్ర వేసుకొని మనం ఇంతసేపు ఏదైతే కారం పట్టి పెట్టుకున్నామో ఆ కారం అందులో వేయాలి. అది ఎక్కువసేపు ఉంచకూడదండి, స్లిమ్లోనే ఉండాలి. కొంచెం ఆయిల్ వేడైతే చాలు, ఎందుకంటే కారం వేయగానే కారం కాలిపోతుంది, మాడిపోతుంది. కారం వేయగానే స్టవ్ బంద్ చేసేయాలి. దాని తర్వాత దాన్ని బాగా మిక్స్ అవ్వనివ్వాలి. ఆ నూనెతో ఆ కారం అంతా బాగా కలిసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు లైన్గా కొన్ని వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కారం రెడీ. కాకపోతే దీన్ని కాస్త ఎక్కువసేపు బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే కాకరకాయలకి ఉప్పు కారం అంతా బాగా పడితేనే మనం ఎంత వేయించినా అందులో కొంచెం చేదు అనేది మిగులుతుంది కదా.
ఇట్లా కారం అంతా బాగా పెడితే అప్పుడు బాగా కలిపితే అందులో కాకరకాయలో ఉన్న చేదు మెల్లమెల్లగా చచ్చిపోతుంది. ఆల్మోస్ట్ మా మమ్మీ 5 మినిట్స్ దాకా కలిపెడుతూనే ఉందండి. కానీ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను కలపెట్టేది మొత్తం ఎందుకులే, కొంచెం తీస్తే చాలు అనుకున్నా. బట్ ఆ స్మెల్కి నేను అక్కడే ఉండి అలానే షూట్ చేశాను ఈ వీడియో. ఎంత బాగా వచ్చిందో అసలు. ఇంతే అండి, టేస్టీ అండ్ కారంగా ఉండే మన కాకరకాయ కారం. టేస్ట్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు చందన యూట్యూబ్ ఛానల్.